నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జీఎస్టీ పన్ను విధానంతో సామాన్యులకు ఎంతో మేలు. జీఎస్టీ పన్ను ఆన్లైన్ విధానంతో పారదర్శకంగా విక్రయాలు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఆముదాల వలస ఎమ్మెల్యే రవికుమార్. రాయలసీమను రత్నాలసీమగా మార్చాలని దృఢ సంకల్పంతో వెనుకబడిన మడకశిర బ్రాంచ్ కెనాల్కు ప్రాధాన్యమిస్తున్నాం. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ కుల మత ఘర్షణలు సృష్టిస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోపణ. విభజన రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. దొడ్డనపూడి గ్రామ సర్పంచ్ సుబ్బారావు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ పన్ను విధానం వల్ల అటు దేశానికి ఇటు సామాన్యులకు ఎంతో మేలు కలుగుతుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం త్యాగరాజ భవనంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ గుంటూరు ఆధ్వర్యంలో జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్, భీమవరం ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 10వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ జీఎస్టీ పన్ను ఆన్లైన్ విధానంలో ఉండడం వల్ల ప్రతి క్రయ విక్రయాల లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయని, వస్తువుల ధరలు తగ్గడం వల్ల డిమాండ్ పెరిగి ఆ మేరకు జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. దీనివల్ల కేంద్రానికి రాష్ట్రాలకు భవిష్యత్తులో మరింత ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బుడుమారు శ్రీనివాసరావు, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎస్టీ శాఖ జాయింట్ కమిషనర్ ఏలూరు డివిజన్ బోడమూరు నాగార్జునరావు, డిప్యూటీ కమిషనర్ ఏలూరు డివిజన్ కేపీ శైలజాశ్రీ మాట్లాడుతూ జీఎస్టీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం, పారదర్శకత, స్వచ్ఛంద పన్ను చెల్లింపుల ప్రాముఖ్యత, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, నకిలీ రిజిస్ట్రేషన్లు, తప్పుడు ఐటీసీ క్రెయిన్లు నియంత్రణ వంటి అంశాలపై మాట్లాడారు. అసోసియేషన్ న్యాయ సలహాదారు బిఎస్ సీతాపతిరావు, ప్రెసిడెంట్ బి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్లు కెవి కోటేశ్వరరావు, టి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఈసీ కె వెంకటేశ్వరరావు, భీమవరం ప్రెసిడెంట్ డి సాగర్ మాట్లాడుతూ ఏఏ యుగంలో పన్ను నిపుణుల పాత్ర, జీఎస్టీ చట్టంలోని తాజా మార్పులు, రూల్ 14A ప్రకారం జీఎస్టీ రిజిస్ట్రేషన్ల పరిశీలన, పన్ను చెల్లింపుదారులు, ట్యాక్స్ ప్రాక్టీషనర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మొత్తం చాలా గా చెప్పారు. సో కాబట్టి ఇంకా నేను మళ్ళీ మీకు ఈ బాధ్యత మీరు ఇక్కడ ఎలాగా ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని చాలా డీటెయిల్ గా వాళ్ళు మాట్లాడారు. సో మీరు రాష్ట్రానికి న్యాయం చేయాలి అని చెప్పినట్టు మీ క్లయింట్ కూడా బాధ్యతను చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కట్టించవలసిన ట్యాక్స్ కట్టించాలి, తప్పనిసరిగా కట్టించాలి. అంతేగాని మా చెప్పి ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టించవచ్చు. మీ కస్టమర్ని చూసుకోండి, మా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా రెండు కళలుగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రాబోయే రోజుల్లో ఈ బిజినెస్ అనేది ఇప్పుడు మనం అభివృద్ధి కార్యక్రమం చూస్తున్నాం. సుమారు 50 లక్షల కోట్లని మాట్లాడుతున్నాం. కనీసం ఒక 25 లక్షల కోట్లు తగ్గట్టు చాలా అడిషనల్ యాన్సిలరీ ఇన్కమ్ అన్ని కూడా, బిజినెస్ అన్ని కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా మీ అసోసియేషన్ మరింత బలపడాలని, ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్మెంట్ ఒక పక్క, అది మరింత బాగుంటుంది. మనం 8 సంవత్సరాల క్రితం గుంటూరులో మొట్టమొదటిగా ఈ అసోసియేషన్ ప్రారంభించేటప్పుడు అతి చిన్నగా ఉన్నటువంటి అసోసియేషన్ ఈరోజు అతి భారీగా విస్తరించడానికి ఫౌండేషన్ వేసినటువంటి ఆ ముగ్గురు, ఎవరైనా పోతే మోయడానికి ఆ నలుగురు, కానీ మీ అసోసియేషన్ కి పురుడు పోసినటువంటి ఆ ముగ్గురు, నేను మనస్ఫూర్తిగా ముగ్గురిని అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి, అనారోగ్యంతో సతమతమవుతున్నటువంటి కుటుంబం, ఈ రాష్ట్రానికి కానీ ఆ కుటుంబానికి కానీ ఆ వ్యక్తికి కానీ ప్రొడక్టివిటీ ఉండదు, పనిచేసే సామర్థ్యం ఉండదు. దానివల్ల మనం ఆ కుటుంబం నష్టపోతుంది, ఆర్థికంగా చితికిపోతుంది.
ఆ వ్యక్తి చితికిపోతాడు. రాష్ట్రం కూడా ప్రజలందరికీ హెల్త్ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చితికిపోతాం. వెల్త్ క్రియేట్ చేసేది ట్రేడర్స్, వెల్త్ క్రియేట్ చేసేది వ్యాపారం చేసేవాళ్ళు. కానీ రాష్ట్ర వెల్త్ ని కాపాడేది, వెల్త్ ని క్రియేట్ చేసేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ గా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల హెల్త్ ని ప్రాథమికంగా కాపాడేది గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్త్ ని ప్రాథమికంగా కాపాడేటటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అయినటువంటి మీరు. ఈ రెండు కళ్ళు లాంటివి ఈ రాష్ట్రానికి హెల్త్ అండ్ వెల్త్. ఈ రోజు ఈ వెల్త్ లో మనం బాగా మాట్లాడితే దేశంలో నాకు తెలిసి ఇప్పుడున్న ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సరిపోరు. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వ్యాట్ ట్యాక్స్ గా మారాం. వ్యాట్ ట్యాక్స్ ని జిఎస్టీ సిజిఎస్టీ గా మారాం. అంటే ఒక మనిషిలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎలాగైతే అనేక రకాలుగా రూపాంతరం చెందుతున్నామో, అనేక మార్పులు చెందుతున్నామో, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఆదాయం, రాష్ట్ర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలు కేంద్రం పెంచుకోవడానికి అనేక మార్పులు చట్టాల్లో తీసుకొచ్చింది. ఆ మార్పుల్లో భాగంగానే సేల్స్ ట్యాక్స్ వ్యాట్ ట్యాక్స్ అయింది. వ్యాట్ ట్యాక్స్ ఈరోజు జిఎస్టీ అండ్ సిజిఎస్టీగా మారింది. మనం ఆనాడు సేల్స్ ట్యాక్స్ గా ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నులు సకాలంలో పద్ధతి మీద కట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. వ్యాట్ ట్యాక్స్ లో అయితే 7 లక్షల మంది ఉండేవాళ్ళు. ఈరోజు జిఎస్టీ ట్యాక్స్ గా మారిన తర్వాత 7 సంవత్సరాల కాలంలోనే ఇప్పుడు 22 లక్షల మంది మారాం. అంటే దానికి కారణం డిపార్ట్మెంట్ కాదు, నేను ధైర్యంగా చెప్పగలను. దానికి కారణం మీరు. ఆ కారణానికి బ్రిడ్జ్ అంటే డిపార్ట్మెంట్ కి ట్రాడర్ కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్. ఈ 10 సంవత్సరాల నుంచి ట్యాక్స్ పేర్స్ గా అటు ప్రభుత్వం అధికారులకి ఇటు డీలర్ల మధ్యన ఎలా నలిగిపోతున్నాం అన్నది మీకు తెలుసు. దాని నుంచి మిమ్మల్ని ఉపశమనం కలిగించాలి. మీకు మన మెంబర్స్ అందరికీ కూడా సబ్జెక్ట్ మీద అవేర్నెస్ కలిగించాలి. ప్రొఫెషనల్ గా వాళ్ళు డే టు డే అప్డేట్ గా ఉండి నాలెడ్జ్ షేర్ చేసుకుని వాళ్ళ ఖాతాదారులకి ఇబ్బంది కలగకుండా అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కావాల్సినటువంటి పన్నుల నిజాయితీగా చెల్లించడానికి మన డీలర్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ సందర్భంలో మన అసోసియేషన్ గత 8 సంవత్సరం ఎంత కృషి అందరికీ తెలుసు. 2016 ముందు మన అసోసియేషన్ మెంబర్ పరిస్థితి, 2016 తర్వాత జిఎస్టీలో మన వాళ్ళు ఎంత నిష్ణాతులు అయ్యారు, ఎంత ట్రైనింగ్ పొందారో తెలుసు. ఈ పంతంలో ఈ మధ్యనే ఒక విషయం మాత్రం మీ అందరికీ చెప్పదలుచున్నాను సార్. ఆల్ ఓవర్ ఇండియాలో లోకల్ లాంగ్వేజ్ లో జిఎస్టీ మెంబర్స్ అందించినటువంటి సంస్థ ఏది అంటే మన ఏపీటీసీ. మన ఏపీటీసీ మెంబర్కి స్థానిక తెలుగు భాషలో జిఎస్టీల నేను రాయడం జరిగింది. అది ఎగ్జాంపుల్ రీసెంట్ అమెండ్మెంట్స్ సెక్షన్ వైజ్ కేసులను కూడా కోర్టు చేసి మన రాష్ట్ర కమిటీకి నేను ఇవ్వడం జరిగింది. వాళ్ళు మీ అందరికీ కూడా తమ్ముళ్ళు 4000 పుస్తకాలు కంప్లీట్ చేస్తున్నాం అసలు ప్రభుత్వంతో. మీ అందరికీ కూడా అది చదివినట్లయితే మీరు జిఎస్టీ మీద ఉన్నటువంటి అనుమానాన్ని కూడా చదువుపోయి మీకు నాలెడ్జ్. రాయలసీమకు గొడ్డలి పార్టీ నేత జగన్ ద్రోహం చేశాడని మంత్రి నిమ్మా రామానాయుడు ధ్వజమెత్తారు. ఆయన 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అరబస్తా సిమెంటు, తట్టెడు మట్టి వేసిన దాఖలాలు లేవని చెప్పారు. హంద్రనీవా మోటారు విద్యుత్ బిల్లు చెల్లించలేదన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి వద్ద హంద్రనీవా మడకశిర ఉపకాలువ వెడల్పు పనులను ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి నిమ్మల ప్రారంభించారు. అనంతరం నిమ్మల మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టాక ఇరిగేషన్కు 25,000 కోట్లు కేటాయించామని, ఇందులో 12,000 కోట్లు రాయలసీమకే ఇచ్చామని తెలిపారు. 5 ఏళ్ల గొడ్డలి పార్టీ హయాంలో 2,000 కోట్లు మాత్రమే కేటాయించారని, దీనిని బట్టి రాయలసీమపై ఎవరికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు.
మడకశిర బ్రాంచ్ కి సంబంధించి 790 కోట్ల రూపాయల వైండింగ్ పనుల నిమిత్తం ఇక్కడ విచ్చేసినటువంటి సందర్భంలో మన అన్న నందమూరి తారక రామారావు గారి తనయులు నందమూరి బాలకృష్ణ గారి యొక్క నియోజకవర్గం హిందూపురం చాలా సంతోషం. రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతోటి ఈ రోజనే కాదు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనివా, ఒక గాలేరు నగరి, ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. అటువంటి రాయలసీమ రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనలో భాగంగానే అత్యంత వెనకబడినటువంటి మడకశిర బ్రాంచ్ మీద ఉన్నటువంటి హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాలకి ఈ రోజు ఈ మడకశిర బ్రాంచ్ 790 కోట్ల రూపాయలతోటి చేసేటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క 3 నియోజకవర్గ ప్రజలకి కూడా ఒక వర ప్రసాదాలుగా ఉండేటువంటి పరిస్థితి. ఈ 790 కోట్ల రూపాయలు మడకశిర బ్రాంచ్ కి తీసుకురావడంలో అది బాలకృష్ణ గారి యొక్క ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి కృషికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాయలసీమను రతనాల సీమగా మార్చాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్ గా హంద్రీనివా అంటే రాయలసీమకు ఒక జీవనాడి. గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలనలో ఒక్క రూపాయి పని చేయాల. ఈ యొక్క హంద్రీనివా మీద వాడినటువంటి మోటార్లకి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి గత గొడ్డల పార్టీది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే హంద్రీనివాకు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 728వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడు గారు కుప్పం వరకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ రోజు మడకశిర బ్రాంచ్ నుంచి 173వ కిలోమీటర్ వరకు కూడా ఈ నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాయలసీమను రతనాల సీమగా మార్చేటువంటి ప్రక్రియకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు 14-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ యొక్క రాయలసీమకు 12,000 రూపాయలు ఖర్చు పెట్టాం. 19-24 గొడ్డల పార్టీ అధికారంలో ఉంది. రాయలసీమకు పెట్టింది ఎంత అంటే 2,000 కోట్ల రూపాయలు. ఎంత అన్యాయమో చూడండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్లలోనే మేము 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడితే అందులో 12,900 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమకు ఖర్చు పెట్టాం. అంటే 51% 2 ఏళ్ల బడ్జెట్ లో రాయలసీమకు ఈ కూటమి ప్రభుత్వం పెట్టింది అని అంటే ఏ రకంగా న్యాయం చేస్తుందో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.